అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సజావుగా జడ్పీ హై స్కూల్ మెయిన్ పేరెంట్స్ కమిటీ ఎన్నికలు. పేరెంట్స్ కమిటీ చైర్మన్ గా సాపిరెడ్డి సత్తిబాబు, వైస్ చైర్మన్ గా సుర్ల వరలక్ష్మి. పేరెంట్స్ కమిటీలో ఏకగ్రీవంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్లకు పూలదండలు వేసి అభినందనలు తెలిపిన కౌన్సిలర్ దనిమిరెడ్డి మధు. నర్సీపట్నం స్థానిక 5 రోడ్ల జంక్షన్ వద్దనున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మెయిన్లో శనివారం పేరెంట్స్ కమిటీ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో 6వ తరగతి నుండి 10వ తరగతుల్లో ఒక్కొక్క తరగతి నుండి 2 మహిళలు, 1 పురుషుడు చొప్పున 15 మందిని సభ్యులుగా ఎన్నుకున్నారు. ఎన్నుకోబడిన 15 మంది సభ్యుల్లో ఒకరిని చైర్మన్, మరొకరిని వైస్ చైర్మన్ గా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ గా ఎన్నికోబడిన సాపిరెడ్డి సత్తిబాబు మాట్లాడుతూ ముందుగా ఎన్నికలు సజావుగా జరిపిన స్కూల్ హెడ్ మాస్టర్ సిబ్బందికి కౌన్సిలర్ దనిమిరెడ్డి మధుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పేరెంట్స్ కమిటీ సభ్యులుగా వానపల్లి శివలక్ష్మి, నారిపల్లి సత్యవేణి, కిల్లడ భవానీ, కోడి వరలక్ష్మి, సుంకరణం ధనలక్ష్మి, డి ఎల్వి రామ్ ప్రసాద్, రెమల రాజ్యలక్ష్మి, కాకర రమణమ్మ, గొర్లి రాజబాబు, సయ్యద్ అయేషా, కోడి లోవరాజు, కర్రీ రోజా, మాదా బత్తుల విజయ లక్ష్మీలు ఎన్నుకోవడం జరిగిందన్నారు. వీరందరి సహకారం, స్కూల్ సిబ్బంది సహకారంతో స్కూల్ అభివృద్ధికి తోడ్పడతానని అన్నారు. కౌన్సిలర్ దనిమిరెడ్డి మధు మాట్లాడుతూ ముందుగా పేరెంట్స్ కమిటీ సభ్యులుగా ఎన్నికైన వారికి శుభాకాంక్షలు తెలిపారు. నూతన పేరెంట్స్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ సభ్యులు సమర్థవంతంగా పాఠశాల అభివృద్ధికి పాటుపడాలని, పాఠశాలలో ఏమైనా సమస్యలు ఉన్నా సిబ్బంది, కమిటీ సభ్యులు చర్చించుకుని వాటి పరిష్కార దిశగా పాటుపడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం, పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఎస్సీ డిసడ్వాంటేజ్ గ్రూప్ అంటే ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఒక సభ్యులుగా అందరికీ నమస్కారం అండి. ఈరోజు స్కూలు ఎన్నికలు జరిగాయి రాష్ట్ర వ్యాప్తంగా. అందులో భాగంగానే నర్సీపట్నంలో మా వార్డులో జడ్పీహెచ్ హై స్కూలు ఉంది. ఈ స్కూల్ 10th క్లాస్ వరకు ఉంది. ఇక్కడ కూడా ఎన్నికలు అని చెప్పి హెచ్ఎం గారు మాకు చెప్పడం జరిగింది. అప్పటి నుంచి కూడా సభ్యులందరినీ కూడా మంచి వాళ్ళని ఎన్నిక చేసుకొని అందరికీ కూడా మేము కూడా రిక్వెస్ట్ చేసాం సభ్యుల్ని, మా బాధ్యత కలిగిన వాళ్ళందరూ కూడా ఇందులో పోటీ చేయండి, ఎనామస్గా పోటీ లేకుండా చేసేలాగా చూద్దాం అని చెప్పేసి అందరికీ కూడా, పిల్లల మీద అందరి మీద కూడా మంచి అభిప్రాయం ఉన్న వాళ్ళకి, స్కూల్కి అభివృద్ధికి తోడ్పడే వాళ్ళందరినీ కూడా పెట్టడం జరిగింది. అందువల్ల ఎటువంటి పోటీ లేకుండా ఏకగ్రీవంగా చైర్మన్గా మన సత్యబాబు గారిని, వైస్ చైర్మన్గా వరలక్ష్మి గారిని, సభ్యుల్ని కూడా ఎటువంటి పోటీ లేకుండా కూడా అందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నికవడం జరిగింది. వీళ్ళందరూ కూడా స్కూల్కి మంచి కార్యక్రమాల్లోని, తర్వాత స్కూల్ పిల్లలు ఎలా ఉండాలన్నది, ఏం చేస్తే స్కూల్ బాగుంటుందన్న ఉద్దేశం మీద ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు కూడా ఇలా ఎన్నికైన వెంటనే డిస్కషన్ చేసుకొని మంచి మీటింగ్లో కూడా మంచి స్కూల్ ఏం చేస్తే బాగుంటుంది అన్నది కూడా తీర్మానం చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా మా పార్టీ తరఫున, మా తరఫున, మా ఏఎన్ పాత్ర గారి తరఫున వీళ్ళకి మద్దతు ఉంటుంది. ఎటువంటి వీళ్ళకి అవసరం వచ్చినా సరే మా స్పీకర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళకి అవసరమైన ఏమన్నా కార్యక్రమాలు ఉంటే చేపట్టడానికి కూడా నేను తోడ్పడతానని ఈ సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జడ్పీ హై స్కూల్ మెయిన్ స్కూల్లో స్టూడెంట్స్ కమిటీ చైర్మన్గా నేను ఎన్నికయ్యానండి. నా ఎన్నిక సహకరించిన తోటి సభ్యులందరికీ కూడా నాకు హృదయపూర్వక తెలుపు చేసుకుంటున్నాను. అలాగే స్కూల్ అభివృద్ధిలో కూడా నా వంతు సహకారం అందిస్తానని తెలియజేసుకుంటూ, అలాగే ఈ వార్డు కౌన్సిలర్ అయిన దనిమిరెడ్డి మధు గారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సభ్యుల ఎన్నికకు సహకరించి ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగినందుకు సహకరించిన కారణంగా వాళ్ళకి కూడా మాకు హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. ప్రతి క్షణం ప్రజల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.